కృష్ణ పరమాత్మను ప్రార్థన చేయగా వెంటనే మంటల్లో ఉన్నటువంటి మయుణ్ణి ప్రాణాలతో బయటికి తీసి రక్షించాడండి అర్జునుడు. అర్జున, నా ప్రాణరక్షణ చేశావు గనుక నీకు బ్రతుకంతా రుణపడి ఉంటాను నాయన, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. వెంటనే అర్జునుడికి ఆంజమ్మ చెల్లెలు లక్ష్మమ్మ గారు, పొంగనూరు వాస్తవ్యులండి. అక్క ఆంజమ్మ గారి జ్ఞాపకార్థంగా లక్ష్మమ్మ గారు ఇలాంటి పుణ్యకాలఘట్టంలో మా కథా బృందానికి గాను 101 రూపాయలు కానుకగా సమర్పించారు. లక్ష్మమ్మ గారు చెల్లెలైనటువంటి ఆంజమ్మ చెల్లెలైనటువంటి లక్ష్మమ్మ గారు వారికి వారి కుటుంబ సభ్యులకు పార్వతీ పరమేశ్వరుడు అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యాలు చల్లగా రక్షించాలి. అలాగే ఆంజమ్మ గారు ఆ తల్లి దివ్యాత్మకు శాంతి చేకూరాలి, వారికి స్వర్గ ప్రాప్తి కలగాలి ఆ శ్రీరామచంద్ర ప్రభువుని కోరి ప్రార్థిస్తూ జయ రమణ గోవింద ఆంజనేయ వరద గోవింద ప్రహ్లాద వరద గోవింద కొండ మీద ఉంది స్వామివారేనా? వెంకటేశ్వర స్వామి. ఓహో, ముందు ఇక్కడ అడుగు పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళారా? ఓ, ఇక్కడ ఒక రోజు ఉండి అంటే స్వామి వారు ముందుకు ఇక్కడ నివాసం చేశారు. వాతావరణం బాగుంది. ఓ, మదనపల్లికి అల్లుడు గారా? బసని కొండ స్వామి వారు ఇక్కడ బస చేసినటువంటి కొండ కాబట్టి బసని కొండగా ప్రఖ్యాతిగాంచి స్వామివారి నిత్య కైంకర్యాలతో చక్కగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడి అనుగ్రహం కలిగి చల్లగా అందరూ వర్తిల్లాల్సిందిగా కోరుతూ, అయితే జీవితం చాలా విచిత్రమైందండి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటి జీవితం. ఈ బ్రతుకంతా మధ్యలో ఉంది, ఇది 3 నాళ్ళ ముచ్చట. ఇదే శాశ్వతమని ఈ మనిషి ఈ మాయలో పడి కొట్టుమిట్టాడుతుంటాడు. నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా ఆస్తి, నా వాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులంటూ ఈ మాయనే శాశ్వతం అనుకుంటాడు. ఇవేవీ నీతో శాశ్వతంగా ఉండవు. నువ్వు కట్టుకున్న ఇల్లు వాకిలి ఏదో ఒక నాటికి పరుల పాలవుతుంది. నువ్వు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు నీ బిడ్డలు లేదో మరొకరి పాలవుతుంది. నీ కట్టుకున్న భార్య, బిడ్డలు అందరూ చివరి వరకు నీతో శాశ్వతంగా ఉండరు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు. పూర్తిగా శాశ్వతంగా చివరి వరకు నీతో అంటూ ఎవరు రారు. నీ ఊపిరిపోయిన తర్వాత నాది నాది నా ఇల్లు నా ఇల్లు అంటూ కోట్లు పెట్టి కట్టుకున్నా నీ ఊపిరిపోయిన తర్వాత ఒక క్షణం కూడా నిన్ను ఇంట్లో ఉంచరు. ప్రాణం పోయిన తర్వాత ఇంటి బయటనే పెడతారు. కట్టుకున్న భార్య గుమ్మం దగ్గరే ఆగిపోతుంది, బంధుమిత్రుల మధ్యలో ఆగిపోతారు. కన్న కొడుకు కొరివి పెట్టి తిరిగి చూడకుండా ఇల్లు ముఖం జరుగుతున్నాడు. ఒంటరిగా ఈ లోకానికి వచ్చి ఒంటరిగానే ఈ లోకంలో నుంచి వెళుతున్నావు. ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతోనే వెళుతున్నావు. నువ్వు సంపాదించింది ఏది నువ్వు తీసుకెళ్ళటం లేదు. ఆలోచించి చూస్తే కోట్లు కూడబెడుతున్నాం, దోపిడీలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, నమ్మక ద్రోహాలు చేస్తున్నారు. ఇన్ని చేసి సంపాదిస్తే చివరికి చిల్లి గవ్వైనా నీ వెనకొస్తుందా? చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళటం లేదు. నువ్వు ఒట్టి చేతులతోనే వెళుతున్నావు. మరెందుకింత ఆర్భాటం? మరెందుకింత దారుణ మారణ హోమాలు? నీకంటూ మిగిలేదేది లేదు ఈ లోకంలో.
నీ అందమైన శరీరం నాది 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 అంటూ పాల పువ్వులు పెట్టి పెంచి పోషిస్తున్నావే, చక్కగా మంచి సుగంధ ద్రవ్యాలు అద్దుకొని మంచి మంచి బట్టలు వేసుకు తిరుగుతున్నావే, ఎండకు వెళితే అబ్బా అలసిపోతాము, ఈ కష్టం చేస్తే సొలసిపోతామంటూ అతి జాగ్రత్తగా పెంచి పోషించుకుంటున్నటువంటి ఈ శరీరమే చివరికి నీది కాదు. అందమైనటువంటి శరీరం అగ్గిపాలు, ఊపిరి ఎముడి పాలు, నీ హస్తలు గంగపాలు, నీ కొడుకు పెట్టిన పిండం కాకుల పాలు, నీ ధనధాన్యాలు పరుల పాలు. నీతో చివరి వరకు ఏదైనా వస్తుందంటే అది నీవు చేసిన పాపము పుణ్యము. ఇవి మాత్రం నీ వెనకొస్తున్నాయి, మరేది నీ వెన్నంటి రావటం లేదు. అశాశ్వతమైనటువంటి బ్రతుకులు చివరికంటూ నీకంటూ దక్కేది పాపము పుణ్యం. కాబట్టి బ్రతికినన్నాళ్ళు నలుగురితో కలిసిమెలిసి నీకు చేతనైన సాయం 10 మందికి చేస్తూ ఎదుటి వారిని నొప్పించకుండా బ్రతకటమే జీవితం యొక్క గొప్పదనం. అలాంటి మనకు భారత రామాయణాలు ఇటువంటి గొప్ప గొప్ప ధర్మ సూక్ష్మాలన్నింటినూ చెబుతుంటాయండి. అందుకే వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అన్నారు. భారతం ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అది భారతం యొక్క గొప్పదనం. ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది. అది భారతంలోని అద్భుతమైన గొప్పదనం అండి. అందులో మయుణ్ణి అర్జునుడు ఎప్పుడైతే ప్రాణాలతో రక్షించాడు, అర్జున నా ప్రాణాన్ని రక్షించావు గనక నీ మేలును మనవను నాయన, నేను ఒక గొప్ప శిల్పిని కాబట్టి నీకు గొప్ప సభాభవనాన్ని నిర్మించి పెడతాను అంటూ 10,000 మంది రాక్షసులను రప్పించి 14 నెలల వ్యవధిలో రాత్రింపగలు నిరంతరాయంగా కష్టపడి అద్భుతమైన సభను